ఒకరోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్ని సరదాగా ఏడిపించాలనిపించింది. అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. బీర్బల్కి కూడా అక్బర్ గారు అంటే చాలా ఇష్టం. అందుకని సరదాగా అక్బర్ చక్రవర్తి గారికి ఓ రోజు సరదాగా బీర్బల్ని ఏడిపించాలని ఆలోచన వచ్చింది. అందుకని బీర్బల్ని ఎలా ఏడిపిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఆలోచించి ఆయన ఏం చేశారు, ఆయన దగ్గర పనిచేసే ఒక పనివాడిని పిలిచారు. పిలిచి వాడి చేతికి తన వేలుకున్న ఒక ఉంగరాన్ని వాడి చేతికి ఇచ్చారు. ఇచ్చి, ఈ ఉంగరం నీ దగ్గర దాచు, ఎవ్వరికీ చెప్పకు, నేను మళ్ళీ అడిగేదాకా ఈ ఉంగరం ఎవరికి ఇవ్వకు, నేను మళ్ళీ అడిగినప్పుడు ఇద్ది కానీ అని చెప్పి ఆ పనివాడికి తన వేలుకున్న ఒక ఉంగరం ఇచ్చి పంపించేశారు. తర్వాత బీర్బలు రాజా సభకు వచ్చారు. రాజుగారు సభ ఏర్పాటు చేశారు. ఆ సభకి బీర్బల్ వచ్చాడు. రానుగానే రాజుగారు తన పథకం ప్రకారం బీర్బల్ని ఏడిపిద్దాం అనుకున్నారు కదా, అందుకని విచారంగా మొహం పెట్టి కూర్చున్నారు. కూర్చుంటే బీర్బల్ వచ్చి, రాజా ఏంటి విచారంగా ఉన్నారు అని అడిగాడు. అడిగితే, ఈరోజు ఏంటో నా మనసు ఏం బాగాలేదు బీర్బల్ అన్నారు. అనేసరికి బీర్బల్ చాలా కంగారు పడిపోయాడు. ఏంటి రాజా, ఎందుకు మనసు బాగాలేదో చెప్పండి, కారణం ఏంటి, ఏం జరిగింది ఏంటి అని అడిగాడు. అడిగితే, నా చెయ్యి చూడు అని చెప్పి ఆ చెయ్యి చూపించారు. చెయ్యి చూపించేసరికి ఆ చెయ్యి చూశాడు. ఈ బీర్బల్ చూసేసరికి ఆ వేలుకు ఉండాల్సిన ఒక ఉంగరం లేదు. అంటే బీర్బల్ చాలా సునిశ్చితమైన దృష్టి కలిగినవాడు. అందుకని రాజుగారి వేళ్ళకి ఎన్ని ఉంగరాలు ఉంటాయో కూడా ఆయనకి తెలుసు. ఆయన చెయ్యిని చూడగానే ఒక ఉంగరం, ఒక చేతికి ఒక వేలుకు ఉండాల్సిన ఉంగరం లేదు అన్న విషయం బీర్బల్ గ్రహించాడు. గ్రహించి, మీరు ఎందుకు బాధపడుతున్నారు రాజా, మీ వేలుకు ఒక ఉంగరం కనిపించట్లేదు, అదే నా కారణం అని అడిగాడు. అవును బీర్బల్, నా వేలుకున్న ఉంగరం పోయింది, అది తీసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారేమో అని నాకు అనుమానం. అందుకని నాకు ఆ ఉంగరం అంటే చాలా ఇష్టం. అందుకని ఆ ఉంగరం కనిపించట్లేదు. ఈవేళ ఉదయం కూడా ఉంగరం ఉంది నా వేలికి. అందుకని నాకు ఏంటో మనసు అంతా చాలా బాధగా ఉంది బీర్బల్ అన్నారు రాజుగారు. అక్బర్ అంటే, సరే రాజా గుర్తు చేసుకోండి, ఒకసారి మీరు ఎక్కడన్నా పెట్టి మర్చిపోయారేమోను అన్నాడు బీర్బల్. అంటే రాజుగారు అన్నారు, నేను ఉదయం లేచినప్పుడు కూడా ఉంది, తర్వాత నేను స్నానానికి వెళ్ళేటప్పుడు ఆ ఉంగరాన్ని తీసి నేను ఒక అల్మార్లో పెట్టి వెళ్ళాను. ఆ అల్మార్లో పెట్టి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ స్నానం చేసి తిరిగి వచ్చేసరికి నాకు ఆ అల్మార్లో ఆ ఉంగరం కనిపించలేదు. నాకు ఆ ఉంగరం కనిపించట్లేదని ఏంటో మనసంతా చాలా బాధగా అయిపోయింది. అది నాకు చాలా ఇష్టమైన ఉంగరం అది, అందుకని అది కనిపించట్లేదని నా మనసు అంతా చాలా బాధగా ఉంది బీర్బల్. ఆ ఉంగరాన్ని కనిపెట్టగలిగిన వాడివి నువ్వే, నువ్వు తెలివైన వాడివి, అందుకని నువ్వు మాత్రమే కనిపెట్టగలవు అనుకుంటున్నాను నేను అని చెప్పారు రాజుగారు. అంటే ఆ ఉంగరం తీసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారేమో, ఈ సభలోనే ఉన్నారేమో అనిపిస్తోంది నాకు అన్నారు రాజుగారు. అంటే బీర్బల్, సరే అయితే రాజా ఒకసారి నాకు అలమార ఎక్కడుందో చూపించండి అని చెప్పి అన్నాడు. అంటే సరే రాజుగారు చూపించారు. ఇగో ఇదే అలమారి, ఈ అలమారలో పెట్టి వెళ్ళాను నేను చెప్పి రాజుగారు అలమారిని చూపించారు. చూపించేసరికి రాజుగారు అన్నారు, నీకు జ్యోతిషం వచ్చు కదా బీర్బల్, అందుకని నీ జ్యోతిషం విద్యతోటి నువ్వు ఆ ఉంగరం ఎవరు తీసావో వాళ్ళని కనిపెట్టగలవేమో చూడు అన్నారు. అవును రాజా, నాకు జ్యోతిష్యం బాగా వచ్చు అన్నారు బీర్బల్. అని ఆ అలమారికి చెవు ఆనించి దాంట్లోంచి ఏదో మాటలు వినపడుతున్నట్టు, ఈయన మాటలు వింటున్నట్టు, ఆహా అలాగా, ఓహో అంటున్నారు బీర్బల్. అందరికీ ఏం కనిపిస్తోంది, అలమారులోంచి ఏదో మాటలు వినిపిస్తున్నాయి, బీర్బల్ వింటున్నారు అన్నట్టుగా అందరికీ అనిపిస్తోంది. ఈయన అలమారికి చెవు ఆనించి, ఆహా అలాగా అలాగా, సరే అయితేను అని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. సరే అయిపోయిన తర్వాత రాజుగారితోటి
"ఆ, తెలిసిపోయింది రాజా, నాకు ఎవరు తీశారో, మీ ఉంగరం ఎవరు తీశారో నాకు తెలిసిపోయింది" అని చెప్పాడు బీర్బల్. చెప్తే రాజుగారు, "ఎవరు తీశారు చెప్పు బీర్బల్, ఎవరు తీశారో చెప్పు ఆ ఉంగరాన్ని" అన్నారు. అంటే, "మీరు స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ అలమార్లో పెట్టి వెళ్ళారు కదా ఉంగరాన్ని, దాన్ని ఒక వ్యక్తి తీశాడు. ఆ వ్యక్తి తీసిన తర్వాత ఈలోపు మీరు స్నానం చేసి వచ్చేస్తున్నారని చెప్పి కంగారుతోటి అతను ఆ తలుపులు మూసేయడంలో అతని గెడ్డం ఈ అలమార్ తలుపుల్లో ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోతే అతను బలవంతంగా లాక్కునే గెడ్డాన్ని లాక్కుని పారిపోయాడు ఉంగరాన్ని తీసుకుని. అందుకని ఈ అలమార్ తలుపు తీస్తే ఇందులో అతని గెడ్డం వెంట్రుకలు కూడా ఇందులో ఇరుక్కుని ఉంటాయి. ఇందులో ఊడిన వెంట్రుకలు ఇందులో ఉంటాయి. దాన్ని బట్టి అతను ఎవరు అనేది చెప్పేయగలను నేను. అందుకని దాన్ని బట్టి నేను చెప్పేస్తాను" అన్నాడు. అనేసరికి వెంటనే ఈ ఉంగరం ఎవరికైతే, ఏ పనివాడికైతే ఇచ్చారో ఆ పనివాడు వెంటనే గెడ్డాన్ని తడువుకోవడం ప్రారంభించాడు. గెడ్డం వెంట్రుకలను తడువుకోవడం ప్రారంభించాడు. వెంటనే బీర్బల్ వెళ్ళి అతను పట్టేసుకున్నాడు. పట్టుకుని, "రాజా, ఇదిగో ఇతనే దొంగ, మేము ఉంగరాన్ని దొంగిలించిన దొంగ ఇతనేను" అని చెప్పి రాజుగారికి అప్పచెప్పేశాడు. చెప్పేసరికి రాజుగారు, "నువ్వు ఎలా కనిపెట్టావు, ఇతనే దొంగని ఎలా కనిపెట్టావు నువ్వు" అని అడుగుతారు. అడిగితే, "రాజా, మీరు ఉంగరం అలమారులో పెట్టాను, అలమారు నేను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి ఉంగరం లేదు అని చెప్పారు కదా, అందుకని నేను ఒక కథ వెళ్ళాను. దీంట్లో అతని గెడ్డం పడిపోయింది, ఆ గెడ్డం వెంట్రుకలు ఇందులో ఉన్నాయి అని చెప్పాను నేను. అది ఉత్తినే నేను అల్లిన కట్టు కథ అది. ఆ కట్టు కథని నమ్మేసి ఇతను వెంటనే తన గెడ్డం సవరించేసుకున్నాడు. గెడ్డం వెంట్రుకలు నిజంగానే ఆ అలమారులో ఉండిపోయాయేమో అని. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా గెడ్డం సవరించుకోలేదు, ఇతను ఒక్కడే గెడ్డాన్ని సవరించుకున్నాడు. అందుకని ఇతనే దొంగ అని చెప్పి నేను కనిపెట్టగలిగాను" అని చెప్పి అతన్ని తీసుకొచ్చి రాజుగారు ఎదురకుండా నిలబెడితే, అప్పుడు రాజుగారు చెప్తారన్నమాట, "ఇదంతా నేను సరదాగా నిన్ను ఏడిపిద్దామని చెప్పి చేశాను. నువ్వు ఎలాగా ఈ సమస్యను పరిష్కరిస్తారా మీరు అని చెప్పేసి ఇలాగ నేను చేశాను. సరదాగా మిమ్మల్ని ఆట పట్టిద్దామని చెప్పి చేశాను అంతేను. ఇతనికి ఉంగరం నేనే ఇచ్చాను" అని చెప్పి రాజుగారు బీర్బల్ యొక్క తెలివితేటలకి ఆనందించి ఆయనకి డబ్బులున్న, నాణ్యాలున్న ఒక మూటని బహూకరిస్తారు. బీర్బల్ ఆనందంగా ఆ నాణ్యాలున్న మూటను తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఈరోజు కథ. రేపు ఇంకొక కథ చూద్దాము. ఉంటాను. బాయ్.